ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏంటంటే పెన్షన్లో వాలంటీర్ల చేత ఇప్పిస్తానని. ఇప్పుడు ఆ వాలంటీర్లు తీసేసి సచివాలయం సిబ్బంది చేత ఇప్పిస్తా అంటున్నారు. దానికి వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాలంటీర్లను తీసేది 10,000 ఇస్తానని చెప్పి మోసం చేశారని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా అని చెప్పలా. ఒకటేం చెప్పింది, పెన్షన్ మేము అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, ఏమని చెప్పారో తెలుసా? పెన్షన్ చంద్రబాబు నాయుడు వస్తే ఇంటి వద్దకు ఇవ్వడు అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఒకే మాట అన్నాడు, నేను వచ్చిన తర్వాత కూడా వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, నేను ఇంటి వద్దకే పెన్షన్ ఇప్పిస్తా అన్నాడు. ఇంకొకటి మీరు అప్పుడు చూస్తే అప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏప్రిల్లో 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వలేదు, రాజకీయం చేశారు ముసలి వాళ్ళతో కూడా. ఇంతమంది చచ్చిపోయారు, 30 మంది చచ్చిపోయారు, 33 మంది చచ్చిపోయారు అని చెప్పి రాజకీయం చేశారు. ఎవరో తెలుసా? ఈ వైఎస్ఆర్సీపీ నేతలు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈ రోజు వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ వాడద్దనింది, ఉన్న సచివాలయం సిబ్బందితో కూడా మీరు పెన్షన్ ఇప్పించి ఇంటింటికి వెళ్ళి ఒక రోజులో పాసిబిలిటీ ఉందన్నారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏమన్నారంటే అది సాధ్యపడదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ రోజు కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. ఏమని ఛాలెంజ్ చేశారు? నేను మీకు చేత కాకపోతే దిగిపోండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తా అన్నాడు. ఆ రోజు వీళ్ళెవరూ ఛాలెంజ్ స్వీకరించాల. కానీ కరెక్ట్గా 2 నెలల తర్వాత ప్రజలు తీర్పిచ్చారు. ఏమనిచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా. అప్పుడు ఆ రోజు ఈయనగా ఛాలెంజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, మీరు సాధ్యపడదంటున్నారు, నేను సాధ్యపడేలా చేస్తాను. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అది తన చేతులతో చూపించాడు. సచివాలయ సిబ్బందితో ఒకే రోజు 95% పెన్షన్లు, అది పెంచిన పెన్షన్. అంటే ముందు గతంలో మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలది 1000 కలిపి నేను 3,000 4,000 పెన్షన్ చేస్తాను, ఈ 4,000 ఈ 3,000 7,000 నేను ఇస్తాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మాట ఇచ్చారు. ఆ మాట జూలై 1వ తేదీన నిలబెట్టుకున్నాడు. ఏంటంటే అందరికీ రాష్ట్రం మొత్తం 90% తెల్లారి 6 గంటలకి సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ ఇచ్చి, అదేవిధంగా అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వెళ్ళి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ఒక ఉద్యమం లాగా చేసి చూపించారు. అంటే వైఎస్ఆర్సీపీ చేత కాదు అన్నదాన్ని చంద్రబాబు నాయుడు చేతనయ్యేలా చేశాడు. ఇది నాయకత్వం అంటే, ఇది అనుభవంతో కూడుకున్న నాయకత్వ పరిపాలన అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఇక్కడ ఎక్కడ కానీ వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? వాలంటీర్లకు 10,000 చేస్తాము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అదే మాటపై నిలబడ్డారు, అదే మాట కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఆ రోజు ఇచ్చారు పెన్షన్ విషయంలో, ఈరోజు నిలబెట్టుకున్నారు. ఎంతయ్యా జగన్మోహన్ రెడ్డి గారిలా మాట తిప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెన్షన్ విషయంలో ఏమన్నాడు తెలుసా? 2019 ఎన్నికలకు ముందు ఇంటింటికి పోయినప్పుడు 3,000 పెన్షన్ వస్తుంది మీకు అని చెప్పాడు. కానీ మేనిఫెస్టోలో ఒక లొసుగు ఏం పెట్టాడు తెలుసా? 250 సంవత్సరం అని చెప్పి అది ఎవరికి చెప్పకుండా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం చేసేటప్పుడు అప్పుడు చెప్పాడు, నేను ఇట్టే చెప్పాను అని చెప్పి. ఇది జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయం, దొంగ రాజకీయం. కానీ చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ గా చెప్పారు, చేశారు. అంతెందుకో ఈ తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్ ని అత్యధికంగా పెంచింది ఒక తెలుగుదేశం పార్టీనే. ఆనాడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలైనా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 75 అయినా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ ని ఒకేసారి 800 పెంచి 1000 రూపాయలు చేయడమైనా, 1000 ఉన్న పెన్షన్ ని 2,000 చేయడమైనా, అదేవిధంగా ఈ రోజు 3,000ని 4,000 చేయడమైనా, వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేయడమైనా, అదేవిధంగా దివ్యాంగులు, పూర్తి స్థాయి దివ్యాంగులు ఉండే వాళ్ళకి 15,000 చేయడమైనా, ఇదంతా తెలుగుదేశం పార్టీ రికార్డు పెన్షన్లో. ఇది తెలుగుదేశం పార్టీ చేసింది పెన్షన్ విషయంలో. దివ్యాంగులను కావచ్చు, వికలాంగులను కావచ్చు, ప్రతి ఒక్కరిని, ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో అదేవిధంగా వృద్ధులను, ప్రతి ఒక్కరిని ఆదుకునేది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు పెన్షన్ ఇచ్చి అది తెలుగుదేశం పార్టీ మార్క్ పెన్షన్ విషయంలో. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఏంటంటే నీచ రాజకీయం అంతే. వాళ్ళు చేయలేరు, వాళ్ళ జీవితాంతం చేయలేరు. ఏంటంటే ఎవరైనా చేస్తూ ఉంటే విషం జమ్మడం, అదే వీళ్ళ బతుకంతే, వీళ్ళ జీవితాలంతే, వీళ్ళని ఎవ్వరు పట్టించుకో. ఇంకేంటంటే ఒకడు మంచి చేస్తూ ఉంటే వీడు ఏడుస్తూ ఉన్నాడు, ఏడ్చేవాడిని ఏం చేస్తావు, నువ్వు ఏడురా అంటాం, మంచి చేస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తూనే ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, అంతే. ఇంకేం పట్టించుకోవడం అవసరం లేదు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు కూడా పెన్షన్ ఇదే విధంగా ఇస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం నింపుతారని చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాం.